యేసేన మార్గము, యేసేన సత్యము, యేసేన జీవమయా. నను గాచు కాపరి, నను మేపు మేపరి, యేసేన దైవమయా. యేసు తోడుండగా, ఆయన చేయుండగా, నీకు భయమెందుకే మనసా. కష్టకాలములలో కటిక చీకటిలో నీకు బెదురెందుకే మనసా. యేసేన మార్గము, యేసేన సత్యము, యేసేన జీవమయా. నను గాచు కాపరి, నను మేపు మేపరి, యేసేన దైవమయా. శోధనల నుండి నన్ను దూరం చేయుము దయాసాగర దేవా. రోగముల నుండి నన్ను స్వస్థపరచుము సర్వవైద్యుడా దేవా. దరి చేర్చుమయ, ధరణి అందుమా యేసయ్యా. పాప జీవితమును పతిత మార్గమును పావన పరచుమా యేసయ్యా. జీవమందు నిలిపావు మమ్ము జీవపూర్ణుడా దేవా. మా ఈతి బాధలు ఇలలోనే బాపేవు సర్వాంతరుడా దేవా. కఠిన మార్గంబును నడిచి చూపించావు నరుని రూపాన యేసయ్యా. కలిసి జీవించగా తరలిరారమ్మని పిలుపునిచ్చావా యేసయ్యా. ప్రభువునందు ప్రియులారా, మనం సంవత్సరమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ మహోన్నతమైన, మధురమైన, మహిమకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి రోజు దేవుడు మనకి రోజు అనుగ్రహించి ఉన్నారు. అదే మన రక్షణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవ తిరునాళ్ల పర్వదినం. ఈరోజు మనందరినీ కూడా దేవునిలో నడిపించి దేవుని ఆశీర్వాదాలు పంచటానికి ఈ 17వ రక్షణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవ 17వ వార్షిక తిరునాళ్లకు విచ్చేసినటువంటి ప్రధాన యాజకులు, విన్సెన్షియన్ సభ గురువర్యులు, బైబిల్ పండితులు, తిరుసభ న్యాయశాస్త్ర నిపుణులైనటువంటి ఘనత వహించిన మరియదాసు ఫాదర్ గారిని, అదేవిధంగా మనతో పాటు ఈ దివ్య పూజను సమర్పించుటకు ఉన్నటువంటి గురువులందరికీ, విచ్చేసిన మఠకన్యలకు, భక్తులందరికీ కూడా ప్రభువు యొక్క నామములో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలిని మనందరి యొక్క తలంపుల కొరకు, ఉద్దేశాల కొరకు అర్పించమని మన ప్రధాన యాజకులైన
మరియదాసు గురువర్యులను ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రభువు బాస చేసెను, అతడు మాట తప్పడు. నీవు మెల్కీదెదెకు వలె యాజకత్వమును బడిచి కలకాలము యాజకుడుగా నుందువు. చేతులు జోడించుదా. పవిత్రమైన దివ్య బలి పూజలోనికి ప్రవేశిస్తూ ఉండగా నిశ్శబ్దముగా చేతులు జోడించి దేవుని యొక్క సహాయము ద్వారా పవిత్రమైన బలి అర్పించడానికి ప్రభుని సహాయం అడుగుతూ ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా రక్షణగిరి కొండ ఎక్కి పవిత్రమైన బలి అర్పించుచుండగా క్రీస్తు అర్పించినటువంటి కల్వరి యాగ బలి రక్షణగిరి, ఆయనను సిలువ వేసినప్పుడు ఒక సైనికుడు ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు వెంటనే రక్తము నీరు ప్రవహించున్నట్లుగా యోహాను శుభవార్త 19వ అధ్యాయము 34వ వచనములో చూస్తున్నా. రక్షణగిరి కొండ మీద కల్వరి యాగముగా అర్పించబడిన క్రీస్తు 2 ప్రధానమైనటువంటి బహుమతులు మనకిస్తున్నాడు. రక్తము, ఆయన యొక్క శరీరానికి రక్తాన్ని మనకిస్తూ దివ్య భోజనముగా మనందరికీ ప్రధానమైన బహుమతును మనకిచ్చాడు. చప్పట్లు కూడా దేవునికి వందనాలు చెప్దాం. ఈరోజు రక్షణగిరి కొండ ఎక్కిన మనందరికీ కూడా క్రీస్తు దివ్యమైన భోజనముగా తన శరీరాన్ని రక్తాన్ని ఇస్తూ ఉన్నారు. అదే విధముగా నీరు ప్రవహించినట్లుగా చూస్తున్నారు. ఆ నీరు జీవజలము నసుగు పరిశుద్ధాత్మ. చప్పట్లు కొడదాం. ఈరోజు ఈ కొండ మీద 2 బహుమతులు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. జీవజలమైన వాగ్దానమైన పరిశుద్ధాత్మలో మనందరికీ నిత్య జీవమసుగుతున్నటువంటి తన శరీరాన్ని రక్తాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఈరోజు కొండ దిగి వెళ్ళేటప్పుడు ఈ 2 బహుమతులు తీసుకుని వెళ్ళబోతున్నాం. ఇంత ఘనముగా కొనియాడుతున్నటువంటి ఈ బలి పూజలో ప్రభు ఈ రక్షణగిరి మీద ఇవ్వబోతున్నటువంటి బలి పూజలో పాలు పంచుకుంటున్నాం. చేతులు జోడించుదామా. ఈ దివ్యమైన బహుమతులు క్రీస్తు ప్రభు వసుకుతున్నటువంటి జీవజలమైనటువంటి పరిశుద్ధాత్మను, తన శరీరాన్ని రక్తాన్ని క్రయధనముగా పాప పరిహార బలిగా మనకి ఇవ్వబోతున్నాడు. మన జీవితాలు పరిశీలించుకుందాం. మన జీవితంలో ఉన్న పాప దోషములను ఒప్పుకొని, ప్రభువా క్షమించండి, మీ రక్తముతో నన్ను కడగండి అని చెప్పి మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపముతో ప్రార్థించుదాం.
నాకు వెలుగు పంచగరా. కరుణ చూపగరా. ఈ ప్రేమ తీరం కొనలేని నాకు వెలుగు పంచగరా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల మా దేవా, పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. వైభవమునకు నీకు వందనములర్పించెదం. జగదైక పుత్రుడా మా ప్రభువా, వైభవమునకు నీకు వందనములర్పించెదం. జగదైక పుత్రుడా మా ప్రభువా, యేసు క్రీస్తువా. ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు వాడవు ప్రభువా. మా మనవి ఆలకించండి. పిత
కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయచూపుము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి ఏలయనా నీవు మాత్రమే నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు ఏలయనా నీవు మాత్రమే నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మానవ జాతి రక్షణ కొరకును నీ మహిమ కొరకును నీ కుమారుడైన క్రీస్తును శాశ్వత ప్రధాన యాజకునిగా స్థిరపరిచితివి. అతడు తన రక్తము ద్వారా నీకు సంపాదించిన ప్రజలు అతని జ్ఞాపకార్థపు బలిలో భక్తితో పాల్గొని అతని శిలువ శక్తిని గ్రహింతురుగాక. అతని ఉత్థాన మహిమలో పాలు పంచుకుందురుగాక. నీతోను పరిశుద్ధాత్మతోని కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. ప్రజలిట్లు బదులు చెప్పెదరు, మేమిప్పుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మిరి? ఇది ప్రభు వలన జరిగినని ఎవరు గ్రహించితిరి? దైవ చిత్తము వలన అతడు వెండిన నేలలు వేరు పాతుకొని లేత మొక్క వలె పెరుగును. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదాయెను. మనలను ఆకర్షించు సొగసు ఏమియో అతనిలో కనిపించదాయెను. ప్రజలు అతన్ని చిన్న చూపు చూసి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడను అయినవాడు. నరుల అతని వైపు చూసుటకైనా ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించటసే మనం అతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టునని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూర్చును. మనమందరమును గొర్రెల వలె దారి తప్పితిమి, మనమందరమును మన ద్రోవన మనం వెళ్ళిపోయితిమి. కానీ ప్రభువు మనందరి దోషములను అతని మీద మోపెను. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో వహించెను. పల్లెత్తి మాట అనడాయెను. అతడు వధస్తమునకు కొనిపోబడిన గొర్రె పిల్లవలెను
ఉన్ని కత్తిరించబడు గొర్రెవలెను మౌనముగా నుండినే కాను నోరు తెరవలేదు. అతని దౌర్జన్యముగాను అన్యాయమునుగాను కొనిపోయిరి. అతని గతిని పట్టించుకున్న వారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పును చేయకున్నను ఎన్నడూ అబద్ధమాడకున్నను అతనిని దుష్టుల పక్క పాతిపెట్టిరి, దుర్మార్గుల పక్క సమాధి చేసిరి. ప్రభు ఇట్లనుచున్నాడు, ఆయనను అతని బాధ భరితునని చేయవలననియే నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలి ఆయను కనుక అతడు దీర్ఘాయుస్సు బడసి పుత్ర పవిత్రను చూసును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరల ఆనందమును చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెంకు మంది దోషములను భరించును. అతనిని చూసి నేను వారి తప్పిదములు మన్నిద్దును. అతడు తన ప్రాణములను అర్పించును. దుష్టుడుగా ఎంచబడిను. పెంకు మంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనమును చేసెను. కనుక నేను అతనిని గొప్పవానిని చేసెదను. అతడు గనులలోనొకడిగా గణింపబడును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తరిగిపోనిదయ్యా, యుగాలెన్ని మారినా మారిపోనిదయ్యా. ప్రేమాన్వితుడా ప్రేమామయుడా, ప్రేమాన్వితుడా ప్రేమామయుడా, దయా సాగరా దైవ స్వరూప, దయా సాగరా దైవ స్వరూప. ప్రభు నీ ప్రేమ, నీ ప్రేమ, ప్రభు నీ ప్రేమ, తరాలెన్ని గడిచిన తరిగిపోనిదయ్యా, యుగాలెన్ని మారిన మారిపోనిదయ్యా. కరగని మనసునైన కరిగించే ప్రేమ, మారని మనిషినైన మార్పించే ప్రేమ. కరగని మనసునైన కరిగించే ప్రేమ, మారని మనిషినైన మార్పించే ప్రేమ. బాధలు ఆదుకొని ఆదరించే ప్రేమ, బాధలు ఆదుకొని ఆదరించే ప్రేమ. విడువక నీడవలే ఎడబాయని ప్రేమ, విడువక నీడవలే ఎడబాయని ప్రేమ. నీ ప్రేమ ప్రభు నీ ప్రేమ, నీ ప్రేమ ప్రభు నీ ప్రేమ, తరాలెన్ని గడిచిన తరిగిపోనిదయ్యా, యుగాలెన్ని మారిన మారిపోనిదయ్యా. ప్రేమాన్వితుడా ప్రేమామయుడా, ప్రేమాన్వితుడా ప్రేమామయుడా, దయా సాగరా దైవ స్వరూప, దయా సాగరా దైవ స్వరూప. నీ ప్రేమ ప్రభు నీ ప్రేమ, నీ ప్రేమ ప్రభు నీ ప్రేమ. రెండవ పఠనము రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము
6వ వచనం నుంచి 11వ వచనం వరకు. రెండవ పట్టణము రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో, కానీ మనము పాపాత్ముడై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. ఆయన రక్తము వలన మనము ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించునో కదా. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణం ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. మరి ఇప్పుడు దేవునితో సమాధానపరపబడిన వారమై ఆయన జీవితం ద్వారా ఎంతగానో రక్షింపబడుదుము. అంతేకాదు, ఇప్పుడు క్రీస్తు ద్వారా సమాధానం పొందిన మనము ఆ క్రీస్తు ద్వారా దేవునిలో ఆనందింతుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారి సువార్త అధ్యాయము 19 వచనములు 17 నుండి. యోహాను గారి సువార్త అధ్యాయము 19 వచనములు 17 నుండి. అంతట వారు ఆయనను తీసుకొని పోయిరి. యేసు తన శిలువను మోసుకొని కపాల స్థలమునకు వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గొల్గోతా అందరు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. ఆయన ఇరువైపులా మరి ఇద్దరును అట్లే సిలువ వేసిరి. నజరేయుడగు యేసు యూదుల రాజు అను ఫలకము రాయించి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగర సమీపమున ఉండుటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలో రాయబడెను. అంతటా యూదుల ప్రధానార్చకులు పిలాతుతో
యూదుల రాజు అని రాయుము, నేనే యూదుల రాజును అని అతడు చెప్పినని రాయము అనిరి. అందుకు పిలాతు, నేను రాసినదేమో రాసి తిని అంతే అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములు 4 భాగములుగా చేసి తలా ఒక భాగమును తీసుకొనిరి. వారు అంగీని సహితము తీసుకొనిరి. అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకొందుమని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. చేతులు జోడించుదాం. నెమ్మది స్వరముతో, ఎక్కువ మాట్లాడకుండా పైకి వెళుతున్న వాళ్ళు వెళ్ళుకుంటూ ఉండొచ్చు. చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి పరిచర్యను ప్రారంభిద్దాం. 2 చేతులు పైకెత్తుదామా? కూర్చొని 1 నిమిషం అందరము కూడా ఈ రాత్రి వేళ మనందరూ ఎంతో కష్టపడి త్యాగముతో ఈ రక్షణగిరి కొండ ఎక్కాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. నీకు సందేశం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని ఆలకించుదామా? ఆయన ప్రేమలో త్యాగం ఉన్నది. ఒకవేళ ఆలస్యమైనప్పటికీ కూడా ఎంతో దూర ప్రాంతముల నుంచి మీరు వచ్చారు. ఈ యొక్క త్యాగముతో కూడిన ఈ యాత్రలో మీరందరూ కూడా శ్రమ తీసుకుని వచ్చారు. ఎంతో ప్రాణముతో ఇష్టముతో వచ్చిన మీ అందరితో దేవుడు మాట్లాడాలని, తన సందేశాన్ని ఇవ్వాలని వచ్చి ఉండగా, అయ్యా నాతో మాట్లాడవా, నీ వాక్కు చేత నన్ను అభిషేకించవా అని చెప్పే ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడు మనందరికి కూడా దీవెనివ్వబోతున్నాడు ఈ వాక్యము ద్వారా. ఇదిగో, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎవరు కూడా నాశనం కావాలనే ఆయన కోరుకోవటం లేదు. ప్రేమగల దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడే. ఈ రాత్రి కొంత సమయం త్యాగం చేస్తే, ఆ సమయాన్ని ప్రభుకిస్తే, ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడుచున్నాడు. ఓ పరిశుద్ధాత్మదేవా, జీవజలమా, నన్ను విశ్వసించువా అని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహిస్తానని యోహాను శుభవార్త 7వ అధ్యాయం 34వ వచనం ద్వారా వాగ్దానం ఇచ్చిన తండ్రి, ఇదిగో నిన్ను విశ్వసించి నువ్వు రక్షకుడవని, ప్రాణమిచ్చిన క్రీస్తువని నమ్మి వచ్చిన నీ బిడ్డలనందరినీ కూడా ఆశీర్వదించు తండ్రి, అనుగ్రహించు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించమని అడుగుతున్నాము. ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ రక్షణగిరి కొండ మీద ఉన్నారో, ఇదిగో ఈ స్థలమంతని కూడా జీవజలమైన నీ వాగ్దానమైన పరిశుద్ధాత్మతో అభిషేకించు. ఈ స్థలమంతటిని నీ ప్రసన్నతతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, కొడు చేయిపేగతే హల్లెలూయా, గట్టి స్వరముతో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూజ్య గురువులు, ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన బహిరంగ పరిచర్య ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసిన ప్రసంగము కొండ మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడ చేశారట? కొండ మీద ప్రసంగం చెప్పారు. మిమ్మలను చూస్తుంటే అదే విషయం జ్ఞాపకం వస్తుంది. ఆయన కొండ మీద కూర్చున్న వారందరితో
ఆయన చెప్పిన మొట్టమొదటి ప్రసంగం అష్టభాగ్యములతో ప్రారంభించారు. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. చెప్పలు కొడదాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మనందరితో అదే క్రీస్తు ప్రభు మాట్లాడుచున్నాడు. మొట్టమొదటి ప్రసంగం అంట ఆయన ప్రజలను చూసినప్పుడు చాలా సుదీర్ఘంగా ప్రసంగించాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం అంతా కూడా ఒకే ఒక ప్రసంగం, కొండ మీద చేసిన ప్రసంగం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సుదీర్ఘమైన ప్రసంగం. ఆ కొండ మీద వచ్చిన వారందరితో మొట్టమొదటి ప్రసంగాన్ని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొండ మీద ప్రసంగము చాలా ప్రాముఖ్యమైనది. ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి కొండ మీద మోషే ద్వారా ఇచ్చినటువంటి పాత నిబంధనతో కూడినటువంటి ప్రసంగము చేయలేదు. నూతన బోధ, అష్టభాగ్యాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన భారతదేశంలో స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ చెప్తాడు, క్రీస్తు ప్రభు బోధించిన ప్రసంగాలలో కొండ మీద చెప్పిన ప్రసంగం నన్ను చాలా ఆకర్షించింది, నా జీవితాన్ని మార్చిందని చెప్పి. చెప్పలు కొడదాం ప్రియులారా. కొండ మీద చెప్పినటువంటి అష్టభాగ్యాలు ప్రసంగము ఆయన ఆకర్షించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, మనము ఆంధ్ర రాష్ట్రములో, తెలంగాణ రాష్ట్రములో అనేకమైన కొండలు ఉన్నాయి, అనేకమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మనందరికీ తెలిసినటువంటి కొండ గుణదల కొండ. ఎంతమంది ఎక్కారు ఇక్కడ ఉన్న వాళ్ళు గుణదల కొండ? చేతులెత్తండి. అమ్మో, చాలా మంది ఎక్కేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి కొండల్లో మరి గుంటూరు మేత్రాసనములో పెరంగపురం కొండ ఉందా? ఎంతమంది ఎక్కారు? ఇందాక అంతమంది లేనట్టున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే విధంగా ఏలూరు మేత్రాసనములో నిర్మలగిరి కొండ ఉంది. ఎంతమంది ఎక్కారు? అమ్మో, దీనికి చాలా మంది ఉన్నారు. గుణదల కొండ ఎక్కారు, నిర్మలగిరి కొండ ఎక్కారు, పెరంగిపురం కొండ ఎక్కారు. ఇంకా మన ఖమ్మం మేత్రాసనంలో కొండలు ఉన్నాయా? ఇది పాల్వంచ కొండ. ఎంతమంది ఎక్కారు? కార్మేల్ కొండ. ఎంతమంది ఎక్కారు? చేతులు ఎత్తారు, కనిపించట్లా. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకేం కొండ ఉంది మన మేత్రాసనంలో? చెప్పాలి. ఇంకేం కొండ ఉంది? రక్షణగిరి కొండ ఉంది. చెప్పలు కూడా దేవునికి వందనాలు చెప్దాం. ఎంతమంది ఎక్కారంటే అడగని అవసరం లేదు, అందరూ ఎక్కేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, ఒకవేళ గుణదల కొండ ఎక్కినా ఎక్కకపోయినా, నిర్మలగిరి కొండ ఎక్కినా ఎక్కకపోయినా, మరి ఆంధ్ర, తెలంగాణ మన రాష్ట్రాలలో వివిధ మేత్రాసనలో ఉన్నటువంటి కొండలన్నీ కూడా ప్రాముఖ్యమైనవి. ఒకవేళ ఎక్కినా ఎక్కకపోయినా సరే, మనందరము కూడా ఎక్కవలసిన కొండ ఉన్నది, కల్వరి కొండ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరము కూడా ఆ కల్వరి కొండను మరి ప్రత్యక్షంగా మనకు వస్తున్నటువంటి రక్షణగిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే కల్వరి కొండ. ఈరోజు సువిశేషము చూస్తున్నాము. యేసు ఎక్కడ తన శిలువ యాగాన్ని అర్పించారు? కల్వరి కొండ మీద. దానిని గోల్గొతా అంటారు. ఏమంటారు? గోల్గొతా. ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఈ కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ కల్వరి యాగాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. రక్షణ గిరి కూడా చాలా ప్రాముఖ్యమైనది. చాలా గిరిలు ఉన్నాయి మనకి. దానిలో ఏం జరుగుతుంది? ఈ కల్వరి యాగములో మనకి ఏం దొరికిందంటే, ఆయన చేతులు చాచి మానవులందరికీ
రక్షణను ప్రసాదించాడు. చప్పలు కొడదాం. అందుకే దీనిని రక్షణగిరి అంటున్నాం. కల్వరిగిరిలో ఎక్కిన మనందరికీ ప్రభు మనకి ఇస్తున్నది ఏంటంటే రక్షణ. ఏంటట? రక్షణ లేక నశించిపోతున్న మానవాళి కొరకై ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ కల్వరి కొండ మీద ఆయన ఆ బలియాగమై, ఆయన బలి అర్పణగా, క్రయధనముగా తన ప్రాణాన్ని సమర్పించే మానవులందరికీ ఏ భేదము లేదో, జాతి కుల మత భేదము లేకుండా ఈ ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనములో ఈ విధంగా మనం చదువుతూ ఉన్నాం. మనుష్య కుమారుడు సేవించుటకే కాని ఆ సేవించబడుటకు రాలేదు. ఆయన అనేకుల విమోచనగా క్రయధనముగా తన ప్రాణమును దారపోయడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం చదివినప్పుడు చాలా చక్కగా చదవాలట. కుడి చేపే కదండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? అనేకుల ఏంటట? అనేకులు అంటే అందరి కొరకు. యేసు ప్రభు క్రైస్తవుల కొరకు మాత్రమే శిలువ మీద మరణించలేదు. ప్రపంచములో ఉన్న మానవులందరి కొరకు విమోచన క్రయధనముగా, బలి పశువుగా, గొర్రె పిల్లగా తన ప్రాణాన్ని ధారపోయడానికి ఈ లోకానికి వచ్చాడు. చప్పలగొడు దేవునికి వందన. ఆయన అందరి కొరకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జంతువుల రక్తము వలన పాప పరిహార బలి జరగలేదట. యెరూషలేము దేవాలయంలో ప్రతిరోజు కూడా బలులు అర్పించేవాళ్ళు. మనుషులు చేసిన పాపముల కొరకు జంతువులను బలులు అర్పించేవాళ్ళట. ఇదిగో హెబ్రీయులకు రాస్తున్నటువంటి లేఖ 9వ అధ్యాయము 12వ వచనములో మనం ఈ విధంగా చదువుతూ ఉన్నాం. హెబ్రీయులకు రాస్తున్నటువంటి లేఖ 9వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోనండి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు బైబిల్ తెరవండి. ప్రతి వాక్యాన్ని మీరు చదవాలి. మైక్లో గట్టిగా చదివి అందరికీ వినిపిస్తుంది. నేను సొంతంగా చెప్తున్న మాటలు కాదు ప్రియులరా, దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్రమైన స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు మేకల దూడల రక్తమును తీసుకొని పోలేదు. తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వతమైన రక్షణను సంపాదించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేకల దూడల రక్తముతో పాప పరిహార బలి జరగలేదు. ఆయన పవిత్రమైన రక్తము, ఆయన పవిత్రమైనటువంటి రక్తము ద్వారా మనకు ఏం ప్రసాదించాడటండి? శాశ్వతమైన రక్షణ కావాలి. ఇదిగో ఈరోజు మనం కూడా ఈ రక్షణగిరి యాత్రలో పాలు పంచుకుంటున్నాం. మనకు అయ్యవారి గుడెములో ప్రతి సంవత్సరం కూడా మహా అద్భుతముగా ఈ కొండ మీద బలియాగము జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్దిగా ఆలస్యం అవుతుందని ఫాదర్ ముందుగానే చెప్పారు. చాలా మంది వస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రములో రక్షణ యాగము, బలియాగము సమర్పించబడుతుంది. మనందరం కూడా యెరూషలేము వెళ్ళనవసరం లేదు. మనందరం కూడా బెత్లెహేము వెళ్ళనవసరం లేదు. కల్వరి కొండకు యెరూషలేము వెళ్ళక్కర్లేదు. ఎక్కడైతే దివ్య బలి పూజ జరుగుచున్నదో, ఎక్కడైతే కథోలిక తిరుసభలో బలి పూజ జరుగుచున్నదో, యేసు రక్తము ప్రోక్షించబడి దివ్య సత్ప్రసాద రూపములో ఆయన మనకి ఇవ్వబడి మనందరికీ శాశ్వతమైన రక్షణగా, క్రయధనముగా ఆయన భోజనం మనకి ఇవ్వబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రపంచములో మహా అద్భుతం. చప్పలు కూడా దేవునికి వందనాలు చెప్తాం ప్రియులారా. అయ్యవారి గుడెములో ఈ సమయంలో పూజ చేస్తున్నాం.
ఇంకొక ప్రాంతంలో ఇంకా 10 గంటలు చేస్తారు. ఇంకా యూరోప్ దేశాలలో, అమెరికా దేశాలలో, ప్రపంచంలో ఏదో ఒక మూల, ఏదో ఒక ప్రాంతంలో 24 గంటలు కూడా ప్రపంచమంతా కూడా యేసు ప్రభు అర్పించిన కల్వరి యాగాన్ని గురువుల ద్వారా ప్రతి నిమిషము, ప్రతి గంట ప్రపంచములో జరుగుతూనే ఉంది. రక్షణ జరుగుతూ ఉంది. గట్టిగా చెప్పండి, ఇది మహా అద్భుతమో. గురువులందరూ ఇక్కడ ఉన్నాం. ఇది రక్షణ యాగ బలి, కల్వరి యాగ బలి. దీనిలో పాలు పంచుకుంటే పాప విమోచన జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. మన పాపాలు క్షమించడానికి, మన నిత్య రాజ్యములోనికి తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు క్షమించగలరంటే ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే క్షమించగలరు. ఎవరు క్షమించగలరు? ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా చదువుతూ ఉన్నాం ప్రియులారా. యోహాను 10:10 దొంగవాడు దొంగిలించుటకును హత్య చేయుటకును నాశనము చేయడానికి మాత్రమే వస్తాడు. నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఈ రక్షణగిరి స్థలము, కల్వరి యాగము మనకు దొరుకుతుందంటే క్రీస్తు ప్రేమ మనకి సమృద్ధిగా దొరుకుతుంది. ఈ రోజుల్లో మనుషులకండి ప్రేమ తక్కువ అయిపోయింది. ఏం తక్కువైంది? ప్రేమ తక్కువైపోయింది. మనుషులకి డబ్బులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నీ ఉన్నాయి. ప్రియులారా, మనలో ప్రేమ తక్కువైపోయింది. డబ్బులు, బంగారము, ఈ లోక సంబంధమైన అన్నీ ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రేమ మనలో లేకపోతే, క్రీస్తుకు చెందలేకపోతే, మనము ఆ రక్షణ వరము తీసుకోకపోతే కనుక, మన పాపములకు మనం పశ్చాత్తాపపడకపోతే ఆ రక్షణను మనం స్వీకరించలేం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. ఒక ఇంటిలో ఒకే కుమారుడు ఉన్నాడట. ఆయన ప్రమాదంలో చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెల్లి ఏడుస్తున్నారు. అయ్యయ్యో, నా కుమారుడు, ఒకే కుమారుడు ప్రమాదంలో చనిపోయాడు అని ముమ్మారుగా ఏడుస్తుంటే ఒక సన్యాసి ఆ మార్గంలోకి వచ్చి, అమ్మా, మీ అబ్బాయి చనిపోయిన బాధపడుతున్నారు కదా, అంత బాగా ప్రేమిస్తున్నారా? చాలా వెక్కి ఏడుస్తున్నారంటే చాలా బాగా ప్రేమిస్తున్నామని అన్నారంట. అయితే నీ కుమారుని బ్రతికిస్తానన్నప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఆనందపడ్డారు. తొందరగా బ్రతికించండి అన్నారట. అయితే ఓ పని చేయండి అమ్మా, నీ కుమారుని బ్రతికిస్తాను, నువ్వు ప్రాణం పెడతావా అన్నారంట. వాళ్ళ అమ్మందంట, పోయినవాడు ఎలాగో పోయాడు, ఇక నా ప్రాణం ఎందుకులేండి అందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పటి వరకు అమ్మ ఏడ్చినటువంటి అమ్మ ప్రాణం పెట్టాలన్నప్పటికల్లా ప్రాణం పెట్టలేకపోతుంది. అప్పుడు దాకా వాళ్ళ నాన్న, ఒరే నా కొడుక అని ఏడ్చారట. అప్పుడు ఆ సన్యాసి అంటున్నాడు, నువ్వు ప్రాణం పెడతావంటే వద్దులేండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి చెల్లి అంటుంది, ఒరే అన్నయ్య చనిపోయావా అని అంటున్నటువంటి ఆమె కూడా ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. ప్రియులారా, ఎవరు కూడా ప్రాణం ఇచ్చినటువంటిగా ప్రేమించిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. కానీ మనుషులంటండి ఈ ప్రేమను తిరస్కరించి పాపానికి బానిసైపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 19వ వచనం మనం వింటున్నాము. మానవులు దుష్క్రియలు చేయొచ్చు, వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకములో రక్షణ వచ్చినది, వెలుగు వచ్చినది, క్రీస్తు అవతరించినప్పటికీ మనుషులు దుష్క్రియలు చేయొచ్చు, వెలుగు కంటే దేని ప్రేమిస్తున్నారు? చీకటినే ప్రేమిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నటువంటి వస్తువుల మీద కాక పరలోకములో ఉన్న వస్తువుల మీద మన మనసు లగ్నము చేయాలి. కొండ ఎక్కాలి, ఎప్పుడు కింద ఉండకూడదంట. యేసుప్రభు ఎప్పుడు కూడా కొండ ఎక్కేవాడట. ఎందుకని? ఆకాశం వైపు, ఉన్నత వైపు వెళ్ళాలి. అందుకనే మన బలి పూజలు అంటాము కదా, మీ మనస్సులను ఎక్కడ తిప్పండి, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి అంటే మన వాళ్ళు ఎక్కడ తిప్పుతారు? ఫ్యాన్ ఉందా లేదా చూస్తున్నారు పైన.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫ్యాన్ ఉందా లేదా పైన అని చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మనము చూడవలసినది ఎక్కడ తిప్పాలి? మన మనసులు ఎక్కడ తిప్పాలి? ఆ ఉన్నతం వైపు తిప్పాలి, యేసు వైపు తిప్పాలి, ఆ కలువరి కొండ వైపు తిప్పాలి. అక్కడ వస్తున్నటువంటి ఆ యొక్క రక్షణ వైపు చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి అయ్యవారి గుడిలో ఇక్కడ ఉన్న మనందరం కూడా మీరు యేసు ప్రభు రక్షణను కోరుకుంటున్నారా? యేసు కావాలని కోరుకుంటున్నారా? ఆయన ప్రేమను కోరుకుంటున్నారా? లేకుంటే సైతాన్ని కోరుకుంటున్నారు? ఎవరిని కోరుకుంటున్నారు? ఎవరిని కోరుకుంటున్నారు? యేసు ప్రభుని కావాలా వద్దా? బంగారం కావాలా? పిలాతు అడిగాడు కదా, ఏమని? ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు ఒక బందీని విడుదల చేసే ఆచారం ఉంది కదా. యేసు ప్రభులో ఏ నేరము లేదని అనుకుంటున్నాను, ఈ సంవత్సరము యేసును విడుదల చేయాలని అనుకుంటున్నాను, మీరేమంటారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా తెలుసా అండి? మాకు యేసు వద్దు. ఎవరు కావాలి? బరబ్బా కావాలి, బందిపోటు దొంగ కావాలి, దొంగోడే కావాలి మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబద్ధాలు చెప్పేవాడే కావాలి, యేసు ప్రేమ వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ కొండ అదిరిపోవాలి, మాకు యేసు కావాలని చెప్పడానికి మనం సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో పైపైన చెప్పడం కాదండి. ప్రైజ్ ది లార్డ్. ప్రస్తుతానికి 2 నిమిషాలు నేను పిలాతుని అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరినండి నేను? పిలాతుని. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబెడతారా? ఒక్క నిమిషం సాక్ష్యంగా చెప్తే ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువసేపు నేను చెప్పట్లేదు కానీ అందరూ ఒకసారి లేచి నిలబడి ఈ రక్షణగిరి కొండ మీద క్రీస్తుకు సాక్షిగా ఒక మాట చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పినప్పుడు మీరు చెప్పాలి ప్రియులారా, చెప్పాలి. ఎవరు కావాలి? యేసు కావాలా, బరబ్బా కావాలా? మీరు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నిజం చెప్పండి, అబద్ధాలు చెప్పకండి. ప్రైజ్ ది లార్డ్. బరబ్బా కావాలని బరబ్బా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైనటువంటి అయ్యవారి గుడి విచారణ సంబంధించినటువంటి దూర ప్రదేశం నుంచి వచ్చినటువంటి ప్రియులారా, మీకు నజరైనటువంటి యేసు కావాలా, బందిపోటు దొంగ అయిన బరబ్బా కావాలా? ఏం లేదండి, ఇంకా గట్టిగా రావాలి. ప్రైజ్ ది లార్డ్. కుడి చేయబెక్కి చెప్పాలి, సాక్షిగా చెప్పాలి. ఈ కొండల మీద మనము క్రీస్తుకు సాక్షిగా నిలబడాలి. మళ్ళీ అడుగుతున్నాను, నా ప్రియమైనటువంటి ప్రజలారా, మీ కొరకు ప్రాణం త్యాగము చేస్తున్నటువంటి యేసు కావాలా, బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బా కావాలా? వెరీ గుడ్. 3 సార్లు అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు ఇలా చెప్పినప్పుడు మీలో చాలా మందికి దేవుడు స్వస్థత ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను జోక్ కోసం చెప్పట్లేదండి. నీ నోటితో ఒప్పుకోవాలి, రాత్రి రక్షణను స్వీకరించాలి, పాప క్షమాపణ రావాలి. నా ప్రియమైనటువంటి ప్రజలారా, మీ కొరకు కల్వరి యాగములో ప్రాణ త్యాగము చేసిన యేసు కావాలా, బందిపోటు దొంగైన బరబ్బా కావాలా? యేసు కావాలి. ప్రైజ్ ది లార్డ్. మూడవసారి నా ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ రక్షణగిరి కొండ మీద అడుగుచున్నాను. మీ కొరకు ప్రాణ త్యాగము చేసి తన రక్తాన్ని సమర్పించిన యేసు కావాలా, బందిపోటు దొంగ అయిన బరబ్బా కావాలా? యేసు కావాలి. 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 నజరేయుడైన యేసు కావాలి. యేసు కావాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. గట్టిగా చప్పట్లు కొట్టి ఆ రక్షకుడికి మన ప్రేమను చూపిద్దాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ప్రియులారా, జక్కయ్య పాడాడు, ఫస్ట్ లో పాట పాడాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇంటి నిండా డబ్బే. ఎవరికి? జక్కయ్య. అప్పుడు పాడేవాడంట, డబ్బుంటే చాలులే. ఏముంటే చాలు? కొంతమందికి బంగారు ఉంటే చాలులే అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆస్తులు నిన్ను రక్షించలేవు, నీకున్నటువంటి ఏది మనం రక్షించలేదు, కానీ
క్రీస్తు పాప విమోచకుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఒక పాట పాడుతూ ప్రభువుని ప్రేమను కోరుకుందామా? ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. హల్లెలూయా. 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 ఎవరు కావాలి? యేసు కావాలి. ఎవరు కావాలి? యేసు కావాలి. ఈరోజు సాక్ష్యంగా జీవిస్తున్న మనకు ప్రభు మన నోటు తప్పుకుంటేనంటండి ఆయన మనల్ని దీవిస్తాడట. ఆ రోజు అండి యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఎవరు కూడా చెప్పలేకపోతే ప్రభు అంటాడు ఈ రాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతిస్తాయి. చప్పట్లు కొడుతూ మనం పాడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఉంటే నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. కలిసి పాడుదా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలే. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చప్పట్లు కొడుతూ ఈ రాత్రి మనందరిని దేవుడు దీవించాలి. ఈ పూజా బలిలో స్వస్థత వరమును ప్రభు ఇవ్వాలి. ఆయన ప్రేమను మనము స్వీకరించాలి. అనుగ్రహ దీవులతో ప్రభు నింపుతున్నాడు. ఈ పాట పాడుతున్న సమయంలోనే ఈరోజు ఎంతో మంది బిడ్డలను ప్రభు అనుగ్రహించాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా దేవుడు ఈ కుటుంబంలో అనేకమైన మేలు చేస్తాడు. ఎన్ని బాధలు ఉన్ననో, ఇబ్బందులు ఎదురైననో, ఎంత కష్టమో వచ్చినా నిష్ఠూరమైన కలిసి పాడుదా. ఎన్ని బాధలు ఉన్ననో, ఇబ్బందులైననో, ఎంత కష్టమో వచ్చినా నిష్ఠూరమైననో. చేతులు పైకెత్తి. నీ మాట చాలయ్యా, అందరూ చేతులు పైకెత్తి. చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఏకాగ్రముగా చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చప్పట్లు నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవు ఉంటే చాలు. చాలు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. చప్పట్లు పాడుదా. ఒకవేళ నీ తల్లిదండ్రులు విడిచిపెట్టినప్పటికీ అన్నదమ్ములు గాని బంధువులు గాని నిన్ను విడిచినప్పటికీ కూడా క్రీస్తు ఒక్కడే నీకు ప్రేమను చూపించగలవాడు. శాశ్వతముగా నీతో ఉండేవాడు. నీ ప్రార్థన ఆలకించువాడు ఆయనే. రాజీ ప్రత్యేక విధముగా ఆ శాశ్వతమైన రక్షణ అనుభవం, ప్రేమ అనుభవం, క్షమాపణ అనుభవం ఈరోజు నీ హృదయంలో నీకు తీసుకుంటే నీలో ఉన్న దుఃఖము బాధను తీసివేస్తా, అనుగ్రహిస్తా. పాడుదా.
బ్రతుకునా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా బ్రతుకునా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా. అందరూ చేతులు పక్కెత్తి విశ్వాసముతో విశ్వాసముతో పాడుదా, శక్తితో పాడుదా, ప్రేమతో పాడుదా, కలిసి మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీవుంటే చాలు తండ్రి, ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. కలిసి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, ఓ యేసయ్యా, ఇదిగో నీ బిడ్డలు విశ్వాసముతో పాడుచుండగా ఈ రక్షణగిరి కొండ మీద ప్రతి ఒక్క బిడ్డలు అనుగ్రహించమని శక్తితో నింపబడి ఆత్మీయమైన వాగ్దానం ఫలములు ఈ బిడ్డల మీద కుమ్మరించమని నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు కల్వరి రక్షకుడా, కల్వరి నాథుడా, ఇదిగో అనారోగ్యముతో బాధపడుతున్న కుటుంబములో వ్యాధులతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఈ నిమిషము ఈ అద్భుతమైన ప్రేమతో నింపమని పవిత్రాత్మ శక్తి జీవమైన పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అద్భుతమైన ఆత్మీయమైన శక్తితో అభిషేకించి జీవజలమైన వాగ్దానమైన అభిషేకించి చేతులు జోడించుదామా. కల్వరి యాగములో బలిలో పాలు పంచుకుంటున్న సమయంలో అనేక మందిని ప్రభు ఆత్మతో నింపుచున్నాడు. ఒకవేళ ఎవరినైనా మన్నించలేని, క్షమించలేని, మనస్సు ఉన్నట్లయితే, ఎవరైనా నేను బాధ పెట్టినట్లయితే, నీ గురించి చెడుగా ప్రచారం చేసిన, నీ కుటుంబానికి ద్రోహం చేసిన వారు ఎవరైనా మన్నించలేకపోతే ఈరోజు రక్షణగిరి కొండ మీద మన్నించు. చేతులు జోడించి కళ్ళు మూసుకుని, ఒకవేళ ఎవరైనా మనకి ద్రోహం చేసి మన్నించలేక ప్రార్థించలేకపోతున్నామేమో,
ఒకసారి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా ఏదో ఒక ఆటంకాలు వస్తుంది. యేసు ప్రభు కల్వరి కొండ మీద తండ్రి వీరేమి చేయించినారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని చెప్పి పూర్తిగా క్షమిస్తున్నారు. ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు భర్త కావచ్చు, భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, దూరమైన వాళ్ళు ఎవరైనా యేసు ప్రేమ చేత మన్నించండి. యేసు ప్రేమ చేత మన్నించండి. ఈ రాత్రి దేవుడు జీవజలమైన వాగ్దానమైన పరిశుద్ధాత్మతో ఈ స్థలాన్ని అభిషేకిస్తూ ఉన్నాడు. ఇంతగా పాట పాడుతున్న సమయంలో చాలా మందిని దేవుడు అనుగ్రహించు. జీవజలమైన వాగ్దానమైన పరిశుద్ధాత్మ మనలో ఉన్న సకల విధమైన చెడు అలవాట్లను బానిసలుగా నాశనం చేస్తున్న ప్రతి పాపాన్ని యేసు రక్తములో కడగబడి దూరము చేయుడుగా. సకల విధమైనటువంటి రోగములు వ్యాధులు యేసు రక్తములో కడగబడి యేసు నామములో స్వస్థత పొందునుగాక. ఏ కుటుంబములో అయినా అపవిత్రాత్మ శక్తిలో బాధిస్తున్నట్లయితే యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. ఈ రక్షణగిరి కొండ మీద ప్రభువా ఆత్మీయమైన ఆశీర్వాదం, అనుగ్రహ దీవెనలు ప్రతి ఒక్కరికి యేసయ్య ప్రేమతో దయచేయునుగాక. Praise the Lord. Hallelujah. 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 చేతులు జోడించుదామా. ఈరోజు మనందరి దేవుడు అభిషేకిస్తున్నాడు. అనేక మందికి ప్రభు ఆత్మీయ దీవెనలు ఇచ్చాడు, శాంతిని సమాధానం ఇచ్చాడు, అభిషేకించాడు. నీ పాపాన్ని ఒప్పుకుంటే ఎంత బాగుంటుంది, విడిచిపెడితే ఎంత బాగుంటుంది. ఎంతకాలం ఈ చీకటి బ్రతుకు ఈరోజే ప్రభుకు సమర్పిస్తే, ఈ అర్పణలతో పాటు ప్రభుతో సమర్పిస్తే ఎంత బాగుంటుంది. ప్రియులారా, ఒకసారి ప్రార్థించుగా. ప్రత్యేకముగా అనేక మందిని వ్యక్తిగత జీవితాల్లో ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెదకుచున్నావో? నిరాశలో, దుఃఖములో కృంగిపోచున్నామేమో. నిరీక్షణ కలిగిన స్థలం ఇది, ఆదరణ స్థలం ఇది. కల్వరి యాగములో రక్షణగిరి ఆదరణిస్తుంది, శాంతినిస్తుంది, సమాధానమిస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు శాంతి సమాధానం ప్రభు అనేక కుటుంబాలను అనుగ్రహిస్తూ ప్రార్థనా స్థలం. అయ్యా నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని దొంగవాడు కల్వరి కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు నేడే నువ్వు రాజ్యములో ఉంటావు. ప్రభు వాగ్దానమిచ్చు. చేతులు జోడించి అర్పణలోనికి వెళుచుండగా నీకు ఏదైతే ఉద్దేశం ఉన్నదో, ఏమైతే ప్రార్థన విన్నపాలు ఉన్నాయో రెండు చేతులు ఎత్తి ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చేయి. అర్పణలోనికి వెళుతున్నాం ప్రియులారా. ఒక నిమిషము ఈ యొక్క విచారణ సమర్పించి ప్రార్థన చేద్దాం. ఎంతో మంది శ్రమతో కష్టపడి పుణ్యక్షేత్రం నిర్మించారు. వారందరినీ జ్ఞాపకం చేసి ప్రియులారా, ఎంతో మంది గురువులు వెళ్ళారు. మన మధ్యలో ఐజాక్ ఫాదర్ గారు ఎంతో శ్రమించి చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ప్రార్థన చేద్దాం. సంఘ పెద్దలు ఎంతో మంది కృషి చేశారు. యవనస్తులో ఈ యొక్క స్థలములో ఏ భేదము లేదో, జాతి కుల మత భేదము లేకుండా అందరూ ఈ రక్షణగిరి కొరకే
వారందరిని జ్ఞాపకం చేసుకుంటాం. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు ఇంకా ఎంతో మంది మరి వివిధ అవసరాల నిమిత్తమై వారు శ్రమిస్తూ ఉన్నారు. ప్రార్థన చేద్దామా? ఇక్కడ చాలా మంది గురువులు వచ్చారు ప్రియులారా. వారికి రేపటి ఆదివారం పూజ ఉన్నప్పటికీ కూడా త్యాగం దగ్గర ఉన్నారు. మన కొరకు ప్రార్థించుగా. ఇదిగో ఈ అపద్రాక్షరసములతో మన ప్రార్థన సమర్పించు. ప్రత్యేకంగా నూతన దేవాలయాన్ని నిర్మించాలి. ఆశతో మన ఎదురు చూస్తూ అనేక మంది దాంతులు రావాలని, ఒక మంచి దేవాలయం ప్రభు ఇక్కడ నిర్మించాలని ప్రార్థించుదా. చేతులు జోడించుదా. యేసయ్యా, ఈ బలి పూజలో పాలు పంచుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రజలందరి మనవులు మీకు సమర్పిస్తున్నారు. ఈ అపద్రాక్షరసములతో పాటు మా జీవితాలు సమర్పిస్తున్నారు. ఎంతో మంది శ్రమించారు తండ్రి ప్రభు, ఎంతో మంది త్యాగం చేశారు. ఈ రాత్రి కూడా ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా ఎంతో మంది త్యాగముతో నీ వాక్కును వినాలని, నీ ప్రేమను స్వీకరించాలని వచ్చారు తండ్రి. ఈ త్యాగములోనే ప్రేమ ఉన్నది తండ్రి. ఇక్కడ పనిచేస్తున్న వారందరినీ దీవించు. ఇక్కడ చేరిన గురువులందరి ప్రార్థనా శక్తితో, గురుత్వ అభిషేకం ప్రభువా ప్రజల మనవులను ఆలకించు. వాగ్దానమైన పరిశుద్ధాత్మతో నింపబడి ఈరోజు దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చారు. సిస్టర్స్, సంఘ విశ్వాసాలు ఎంతో మంది ఇక్కడికి శ్రమించి వచ్చిన వారందరినీ దీవించండి. మా కొరకు ఆహారం సిద్ధం చేసిన వారందరినీ దీవించు ప్రభువా. ఈ కృతజ్ఞత అర్పణలో పాలు పంచుకున్న శక్తిని బలం మాకు దయచేయమని మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము తండ్రి. కూర్చుని అర్పణ గీతం పాడుకుందాం. హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో, సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో అర్పించెదను నా కానుకను, ప్రీతితో చేకొని దీవించు దేవా. సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో అర్పించెదను నా కానుకను, ప్రీతితో చేకొని దీవించు దేవా. సంతస హృదయంబుతో స్తుతి స్తోత్రగానముతో. నిని పమ పాప మరి సరి సరి ని సప సా. ఆబేలుని కానుకలో నీతిని ఎరిగితివి, అబ్రహాము కానుకలో త్యాగము గుర్తించితివి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించండి. మన ప్రయోజనం కొరకును, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ క్రమమును వాయిదాన్ని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ జ్ఞాపకార్థవ బలి అర్పణము కొనియాడబడినప్పుడలను మా రక్షణ కార్యము మరలా నెరవేరుచున్నది. కావున ఈ పరమ రహస్యములందు యోగ్యముగా పాలు పంచుకున్న అర్హతను కరుణతో మాకు ప్రసాదించుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక.
మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన ప్రభువైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైనటువంటి దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోట నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు నిజమైన నిత్యార్చకుడు. అతడు శాశ్వత బలి అర్పణ విధానమును స్థాపించును. మేము కూడా ఆ బలిని అతని జ్ఞాపకార్థం అర్పించవలని మమ్మ ఆజ్ఞాపించను. తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకొనిన ప్రథముడు అతడు. మా కొరకు బలి అర్పించబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు దారబోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడల్లా మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోకదళం అన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, మహిమతో నిండియున్నవే కల్వరి యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ కల్వరి యాగ జ్ఞాపకార్థములో మనం పాలు పంచుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయనా
ఇది మీ కొరకు అప్పగించబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముననే భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా నీ కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా నీకే ఆరాధన, నీకే ఈ విశ్వాస రహస్యము ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయడం పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ పోపు గారిని, బాలపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులు చెయ్యము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీతులందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు
మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ లేచి నిలబెడదామా? మరొకసారి క్రీస్తు మాటలు జ్ఞాపకం చేసుకుందామా? మన ప్రార్థన ఆలకించువాడు ఆయన. రెండు చేతులు పైకెత్తి విశ్వాసముతో ప్రార్థించుదాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడ్డ వాడిని మన్నించినట్లు మా అప్పులని మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక సకల కీడు నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడులో నుంచి మమ్మ రక్షింపడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహం వలన పాపము ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయినటువంటి దేవా, మా పాపములు లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. మీ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం సమాధానం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి. ఇది
పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు ప్రభు యేసు నీ విందు. ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. పాపము బాపును ఈ విందు పరిశుద్ధతనిచ్చును ఈ విందు. పాపము బాపును ఈ విందు పరిశుద్ధతనిచ్చును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు ఐక్యత పెంచును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు ఐక్యత పెంచును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు సకలము నేర్పును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు సకలము నేర్పును ఈ విందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుడు తన జ్ఞాపకార్థము నిర్వహించవలని ఆజ్ఞాపించిన ఈ పవిత్ర బలిలో పాల్గొని నిన్ను దీనతతో ప్రార్థించుచున్నా. ఈ బలి ప్రభావమున మేము క్రీస్తుతో పాటు మేము నీకు ఒక నిత్య అర్పణముగా సమర్పించుకున్న అనుగ్రహమును దయచేయమని వేడుకొనుచున్నాం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యేకముగా రక్షణగిరి మహోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భములో ఐజక్ ఫాదర్ గారికి మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలా చాలాసార్లు పిలిచినప్పుడు మరి ప్రభు నడిపించారు. మరి పండగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంఘ పెద్దలు, యూత్ వారు, మరి గ్రామ సర్పంచ్ వారందరి సహకారం చాలా చక్కగా ఉంది. మీ అందరికీ పండగ శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అదే విధముగా నూతన దేవాలయాన్ని నిర్మించాలని తలంపు ఉండగా దాని కొరకు కూడా చక్కగా కృషి చేయాలని, ఇంకను ఈ యొక్క పుణ్యక్షేత్రములో దేవుని అనుగ్రహ దీవెనల ద్వారా ముందుకు వెళుతూ అభివృద్ధి అందులో ఉండాలని చెప్పి మరొకసారి ప్రార్థన చేస్తూ ప్రభుని దీవెనలు పొందుదాం. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా మరియ తల్లి వందనం, మరియ తల్లి వందనం, మరియ తల్లి స్తోత్రం, మరియ తల్లి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఒక సంవత్సరమంతా ఎదురు చూసిన తరువాత ఈ పరిశుద్ధ పర్వదినాన దేవాతి దేవుడు మనందరినీ కూడా ఈ రక్షణగిరి కొండపైకి నడిపించినందుకు, సంవత్సరమంతా కాపాడినటువంటి దేవునికి వందనాలు తెలియచేద్దాం. చప్పట్లు కొట్టి దేవాతి దేవునికి
వందనాలు తెలియచేద్దాం. అదేవిధంగా 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ ఈ పండుగలు ఇంత ఘనంగా జరుగుటకు మనందరి కొరకు ప్రార్థన చేసినటువంటి మన మేత్రాసన అపోస్తోలిక పాలనాధికారులైన ఉడుమల బాల పీఠాధిపతులకు మనందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. మన పీఠాధిపతులు రాలేకపోయారు, ఎందుకంటే భారతదేశంలో ఉన్న కథోలిక పీఠాధిపతులందరికీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న కారణంగా రాలేకపోయారు. కానీ మన కొరకు వారు ప్రార్థిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ పరిశుద్ధ దినాన ప్రియులరా, ఇంత అందమైనటువంటి రక్షణగిరి కొండను నిర్మాణం చేసి మన చేతిలోనికి అందించినటువంటి కాకుమాను రాజు ఫాదర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఫాదర్ గారు వేరే కార్యక్రమంలో కాజీపేట వెళ్ళటం వల్ల వారు రాలేకపోయామని తెలియపరిచారు. ఆయనను మన కొరకు వారు ప్రార్థించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఇది వరుసగా నాకు 2018 సంవత్సరం నుండి 7వ సెలబ్రేషన్, ఇది 7వ వార్షిక వేడుకను జరుపుకుంటూ ఉన్నాం. మరి మా సంఘస్థుల భాగస్వామ్యము సహకారముతో ఎంతో ప్రణాళికాబద్ధంగా సమాలోచనలు చేసి ఈ పండుగ స్థితిని గతిని మార్చి ఈ పండుగ యొక్క పరిధిని విస్తరించి హెచ్చించి వేలాది మంది భక్తులకు ఎంతో సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేస్తూ దేవునికి మహిమకరముగా ఈ పండుగను చేయుటకు మరి సహకరించినటువంటి మా సంఘ పెద్దలకు, మా యువకులు, రక్షణగిరి యూత్ వారికి, మా మరియదళం సభ్యులకు, మా విచారణ మఠ కన్యలకు, సంఘస్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. మా మేత్రాసన బదిలీ నిబంధనల ప్రకారము బహుశా నాకు ఇదే చివరి వేడుక కూడా కావచ్చునేమో. కనుక మరి 7 ఏళ్ళు నాకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఇంత ఘనమైనటువంటి పండుగ, ఎంతో దూర ప్రాంతాల నుండి మన గురువులు వచ్చారు. వారందరికీ కూడా శిరస్సు వంచి నా పాదాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఖమ్మము నుండి, ఇటు మైలవరం నుండి, తిరువూరు నుండి, ఇంకా 2 మేత్రాసనాల నుండి గురువులు మన మీద ప్రేమతో వచ్చారు. కొంతమంది కింద ట్రాఫిక్ జామ్ వల్ల స్ట్రక్ పైకి రాలేకపోయారు. వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన మధ్య ఉండి ఇప్పటి వరకు మన కొరకు ప్రార్థన చేసినటువంటి మఠకన్యలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మదిర సిస్టర్స్, తిరువూరు సిస్టర్స్, కంచికచర్ల సిస్టర్స్, సెకనవీడు సిస్టర్స్, ఎర్రుపాలెం సిస్టర్స్ నా దృష్టిలో పడ్డారు. వారందరికీ, ఇంకా వచ్చినటువంటి మఠకన్యలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన గాయక బృందం వారికి, నడిపించినటువంటి రీనా సిస్టర్ గారికి, దివ్య పూజ ఏర్పాట్లు చేసినటువంటి విజయ సిస్టర్ గారికి, సహకరించిన సోఫీ సిస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రక్షణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవ తిరునాళ్లకు బ్రోచర్స్ను స్పాన్సర్ చేసినటువంటి ఆర్కే డిజిటల్స్ తిరువూరు రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా గ్రూప్ డ్యాన్స్ పోటీలు నిర్వహించుటకు సహకరించిన దాతలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా దివ్యవాణి టీవీ ఛానల్ వారు, చాలా సీనియర్ మోస్ట్ కెమెరామ్యాన్ మరియదాస్ గారు మన మధ్య ఉన్నారు. వారు సుమారు ఒక 40 ఏళ్లుగా పీఠాధిపతులందరికీ కూడా సుపరిచితులు. ఈ రాష్ట్రంలో కథోలిక బిడ్డలందరికీ చాలామందికి మీడియా పరంగా తెలిసినటువంటి వారు. మరి వారికి దివ్యవాణి యాజమాన్యం
మరి సిఇఓ లూర్దరాజ్ ఫాదర్ గారికి, ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రశాంత్ ఫాదర్ గారికి, వచ్చినటువంటి ఇద్దరు కెమెరామెన్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనకి సెక్యూరిటీని ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బందికి, మరి ప్రెస్ కవరేజ్ ఇచ్చినటువంటి ప్రెస్ వారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఆధ్యాత్మికంగా మనల్ని నడిపించినటువంటి ఫాదర్ స్లీవప్ప గారికి, ఫాదర్ కాస్పర్ గారికి, ఫాదర్ రమేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా మన రక్షణగిరి పుణ్యక్షేత్ర వేడుకలకు ఎంతో గొప్పగా అన్నదానము ద్వారా సహకరిస్తున్నటువంటి మన గ్రామ సర్పంచ్ గారైనటువంటి శ్రీ గోసు రామారావు గారికి నా తరపున, మా సంఘస్థులందరి తరపున ప్రత్యేకమైన దేవుని ఆశీర్వాదాలు అందిస్తూ వారిని దేవుడు చల్లగా దీవించాలని కోరుతూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంత గొప్ప ప్రసంగాన్ని విన్నాం. ఫాదర్ గారు చెప్పారు, యేసు ప్రభువు కొండ మీద చేసిన మొట్టమొదటి ప్రసంగము ఈ మానవ చరిత్రను మలుపు తిప్పింది అని చెప్పారు. మామూలు మనుషులను మహాత్ములుగా చరిత్రలో నిలిపింది అని చెప్పారు. మరి మరియదాస్ ఫాదర్ గారి ప్రసంగము కూడా ఈ రక్షణగిరి కొండ మీద తొలి ప్రసంగం. ఈరోజు వారు చేసినటువంటి ప్రసంగము ఎంతో ఘనమైనటువంటి ఈ దివ్య పూజా బలికి గాను వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. వారు నాకు క్లాస్మేట్ మాత్రమే కాకుండా నా మిత్రులు. మరి ప్రస్తుతము విశాఖపట్నంలోని ధ్యానవడక కేంద్రం డైరెక్టర్గా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. పెనుబల్లిలో జపమాల మాత పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేసినటువంటి వారు తదుపరి ఇటలీ దేశంలో తిరుసభ న్యాయశాస్త్రములో డాక్టరేట్ పట్టాను పొందుకొని, అదేవిధంగా బైబిల్ జ్ఞానమును ఎంతగానో సంపాదించుకొని ఈ రోజున మన తెలుగు రాష్ట్రాలలో దేవుని యొక్క పరిచర్యను ఎంతో ఉత్సాహంగా చేస్తున్నటువంటి మరియదాసు ఫాదర్ గారికి మన సంఘము తరపున, మన రక్షణగిరి పుణ్యక్షేత్రము తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఈ సంవత్సరము రవి అండ్ టీమ్ సంగీత బృందం వారు ఎంతో చక్కగా, ఎంతో దేవునికి మహిమకరంగా ఏర్పాటు చేసినటువంటి సంగీత వాయిద్యానికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పుణ్యక్షేత్ర తిరునాళ్లలో భాగంగా 2వ రోజున జరిగినటువంటి గ్రూప్ డ్యాన్స్ పోటీలలో విజేతలకు ఇప్పుడు బహుమతి ప్రదానం ఉన్నది. కాబట్టి దయచేసి విజేతలు, అదేవిధంగా స్పాన్సర్స్ ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ఇమాక్యులేట్ కాలేజ్ కంచుకచర్ల వారు ముందుకు రావాలి. మరి ఈ ప్రైజ్ను అందించినటువంటి బెజ్జం బాలశౌరి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు 8 సంవత్సరాల తరువాత వారికి అందించినటువంటి వారి ప్రియమైన కుమార్తె వెలాంగణికి కృతజ్ఞతగా వారు అందించినటువంటి ఈ యొక్క బహుమానమును బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ వారిని కూడా ముందుకొచ్చి ఫాదర్ గారి చేతుల మీదుగా విన్నర్స్కు ప్రైజ్ను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం.
మన తెలుగు స్త్రీ సభ ప్రతిష్టాత్మకమైన దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం మేత్రాసనలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పుణ్యక్షేత్రం రక్షణగిరి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రాన్ని స్థానిక దైవ ప్రజలు శ్రమదానముతో మరియు విరాళాలతో వారి కష్టార్జితాన్ని ఉపయోగించి వారి బలమైన విశ్వాసానికి సాక్ష్యంగా ఈ యొక్క కొండను ఒక పుణ్యక్షేత్రంగా మలిచారు. ప్రియులారా, 2007 సంవత్సరంలో ప్రారంభమైన ఈ పుణ్యక్షేత్ర మహోత్సవ తిరునాళ్ళు నిరాటంకంగా నిరంతరాయంగా కరోనా కఠిన పరిస్థితుల్లో కూడా ఆపకుండా దేవుని మహిమార్థం ఇక్కడ పండుగ ప్రతి ఏటా జరుపుతూ ఉన్నాం. ఈ సంవత్సరము 17వ వార్షిక మహోత్సవ తిరునాళ్ళు ఎంతో ఘనంగా జరిగాయని తెలియచేయుటకు నేనెంతో ఆనందిస్తూ ఉన్నాను. కనుక ఈరోజు ఇక్కడ జరిగినటువంటి పండుగ మీ అందరికీ తెలియపరచడానికి మన దివ్యవాణి టీవీ ద్వారా మన పండుగలు అనే కార్యక్రమంలో మీరందరూ కూడా చూసి తిలకించి మీరందరూ కూడా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి సందర్శించి ప్రార్థించుకొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది మతాలకు అతీతంగా చాలా ప్రాంతాలకు అతీతంగా వచ్చి ప్రభువును మొక్కుకొని మరి వారి యొక్క మొక్కులు తీర్చుకొని యేసు ప్రభు యొక్క దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒక్క మాట, ఇంత పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయటానికి 2007 సంవత్సరంలో కాకుమాను రాజు ఫాదర్ గారు సంఘస్థులతో కలిసి శ్రమదానము విరాళాలతో చేసినటువంటి ఈ అద్భుత క్షేత్రాన్ని బట్టి ఫాదర్ గారిని కూడా దేవుడు చల్లగా నూరేళ్లు దీవించాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ పుణ్యక్షేత్రంలో జరిగే మహిమలన్నిటినీ కూడా మీరు రండి, వీక్షించండి, ప్రార్థించండి, ప్రభువు యొక్క దీవెనలు పొందండి. ప్రేమతో ఫాదర్ ఐజక్ సూరేపల్లి, డైరెక్టర్, రక్షణగిరి పుణ్యక్షేత్రం, అయ్యవారిగూడెం విచారణ, ఖమ్మం మేత్రాసనం. ధన్యవాదాలు.